బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాకి మరో కీలక బాధ్యత అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆక్రమణల కూల్చివేతలతో హైడ్రా దూసుకువెళ్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వం మంజూరు చేసేటువంటి బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలో కూడా హైడ్రాని చేర్చే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణాలకి హైడ్రా వద్ద కూడా ఎన్ఓసి పొందాలనే కొత్త నిబంధన ప్రభుత్వం తీసుకురాబోతోంది అన్నటువంటిది ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారంగా అందుతోంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక చూస్తున్నాం దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించి ముఖ్యంగా ఇవాళ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఈ కుంటల దగ్గర కావచ్చు, చెరువుల దగ్గర కావచ్చు అక్రమంగా నిర్మాణాలు చేశారో వారంతటా వారే ముందుకు వచ్చి వాటిని ఖాళీ చేస్తే బాగానే ఉంటుంది, లేదు అంటే హైడ్రా మాత్రం ఎక్కడ తగ్గేది లేదు, ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అని మరోసారి స్పష్టం చేశారు. ఇదే క్రమంలో హైడ్రాకి కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్లు మాత్రమే కాదు, ప్రైవేట్ ఆపరేటర్స్, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వీళ్ళు కూడా చేసేటువంటి వాటిలో హైడ్రాని కూడా ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళ దగ్గర కూడా ఇది ఎక్కడ అక్రమంగా ప్రభుత్వ స్థలంలో వీటికి సంబంధించి కూడా హైడ్రాని ఇంక్లూడ్ చేయాలి అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది. ఇకపై కేవలం ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రమే కాదు, హైడ్రా కూడా ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసేటువంటి ఈ నిర్ణయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతోంది. ఎన్ఓసి సర్టిఫికేట్ హైడ్రా నుంచి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక దీనికి సంబంధించి మా న్యూ డెస్క్ నుంచి ప్రతినిధి మిగతా వివరాలు అందజేస్తారు. శ్రీనివాస్ గారు. పవనిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా విషయంలో తగ్గేదే లేదని చెప్పి కూడా హైడ్రాకి మరిన్ని అధికారాలు ఇచ్చే దిశ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే మరి అదనపు పోలీసు బలగాలను కూడా సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక తాజాగా మరి ఇంటి నిర్మాణాల విషయంలో మరి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా గతంలో మరి ఈ యొక్క కొంత ఒత్తిడి చేసి ఈ టౌన్ ప్లానింగ్పై ఒత్తిడి చేసి పర్మిషన్లు ఇప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ కట్టడాలు కూడా వెలిశాయి. దీంట్లో మరొకసారి కూడా మరి హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించాల్సిన ఆలోచన చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హైడ్రా ఇప్పటికీ కేవలం కూల్చివేతలు అక్రమ కూల్చివేతలతో దూసుకెళ్తున్న నేపథ్యంలో తాజాగా మరి బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి పరిధిలో కూడా మరి ఈ యొక్క గృహ నిర్మాణాలకు సంబంధించి మరి పర్మిషన్లు తీసుకునే క్రమంలో హైడ్రా అనుమతి కూడా తీసుకోవాలని కూడా తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా రోజు రోజుకు విస్తరిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మరి హైడ్రా కూల్చివేతలకు మాత్రమే పాల్పడుతుంది. ఇక తాజాగా మరి హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా కూడా గృహ నిర్మాణాలు చేసే క్రమంలో మరి ఇక జిహెచ్ఎంసీ నుంచి తీసుకునే పర్మిషన్లకు సంబంధించి హైడ్రా నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాలనే ఒక ప్రచారం జరుగుతుంది. దాంట్లో ప్రభుత్వం కూడా ఈ ఆలోచనకు మరి శ్రీకారం చుట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. పవర్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇంకా ఇంకొక బ్రేకింగ్ న్యూస్.